Before I go into my sermon, మరి వర్తమానంలోనికి వెళ్ళబోయే ముందు I just want to tell a small joke ఒక చిన్న to cheer yourself. మిమ్మల్ని అందరినీ సంతోష పెట్టడానికి, ఆనంద పెట్టడానికి ఒక చిన్న జోక్ని మీతో పంచుకుంటాను. So you know what is meant by bush? బుష్ అంటే ఏంటో తెలుసండి మీకు? పొద. Okay. And you know the ex president of United States of America, George Bush. జార్జ్ బుష్ గారు మీకు తెలుసా? అమెరికా దేశం యొక్క మరి పాత ప్రెసిడెంట్ గారు. Once he was in an airport. ఆయన ఒకసారి ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు So he has seen a man ఒక వ్యక్తిని ఆయన చూశారు. with a white long hair, మరి తెల్లని పొడవాటి జుట్టుతో ఆయన చూశారు. with long white beard, మరి తెల్లటి గడ్డముతో చూశారు. with long white robe, మరి పొడవాటి అంగీతో, తెల్లటి అంగీతో and చూశారు. with a staff in his hand. ఆయన చేతిలో ఒక కర్ర ఉంది. So George W. Bush, like, he remembered who he was, ఆయన ప్రెసిడెంట్ గారు జార్జ్ డబ్ల్యూ బుష్ గారు ఆయన ఎవరో గుర్తించాడు. and he went to that man ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. and he said, ఆయనతో ఇలా చెప్తున్నారు, "Aren't you Moses?" నువ్వు మోషేవి కాదా అని అడిగారు. The man didn't reply anything, and he was staring at the ceiling of the airport. మరి ఆ వ్యక్తి ఏ విధమైనటువంటి జవాబు చెప్పకుండా పైన ఎయిర్పోర్ట్లో ఉన్న సీలింగ్ వైపు చూస్తూ ఉన్నాడు. George Bush got worried. మరి జార్జ్ బుష్ గారికి మరి కలత చెందాడు ఆయన. See, I am the president of the United States, చూడండి, నేను అమెరికా దేశం యొక్క ప్రెసిడెంట్ని, and I have asked a question to this man, నేను ఈ వ్యక్తిని ఒక ప్రశ్న వేసి ఉన్నాను, and he didn't answer me. ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు. And again he went and asked, మరలా వెళ్ళి మరలా అడిగాడు, "Aren't you Moses?" నువ్వు మోషేవి కాదా? And again this man ignored him, ఈ యొక్క వ్యక్తి ఆయన ప్రశ్నను విస్మరించాడు. and again he was staring at the ceiling. మరలా ఆ సీలింగ్ వైపు చూస్తూ ఉన్నాడు. And George Bush got more angry, జార్జ్ బుష్ గారికి ఇంకా కోపం వచ్చింది. and again he kept on asking him, "Aren't you Moses?" మరలా నువ్వు మోషేవి కదా అని అడగటం At ప్రారంభించాడు. last this ఆఖరికి man got vexed, ఈ యొక్క వ్యక్తి మరి వెక్స్ అయిపోయి, and he said, "Yes, I am Moses." అవును, నేనే మోషేని అని చెప్పాడు. So George Bush asked, "Then why didn't you tell it in the beginning itself?" మరి మొదట్లోనే నువ్వు ఈ జవాబు ఎందుకు చెప్పలేదు అని జార్జ్ బుష్ గారు అడిగారు. You know what Moses told? అయితే మోషే గారు ఏం చెప్పారు తెలుసా? Last time when I spoke to the bush, I have to spend 40 years in the desert. మరి గత కాలంలో నేను ఈ యొక్క పొదతో మాట్లాడినప్పుడు 48 సంవత్సరాలు నేను వేచి So I don't want to go through a desert anymore. అందుకనే నేను అరణ్యంలోనికి వెళ్ళడానికి So I ఇష్టపడలేదు. ignored you. అందుకనే వెళ్ళట్లేదు. So today అయితే ఈరోజు my message, నా యొక్క వర్తమానము, the battle is not yours. యుద్ధము మీది కాదు. Then whose is the battle? ఎవరిదండి యుద్ధము? The Bible says బైబిల్ చెప్తూ ఉంది, the battle is God's, యుద్ధము యెహోవాదే, but కానీ the victory is ours. మరి విజయము మాత్రము మనకు సొంతము. In 2 Chronicles 2వ దినవృత్తాంతముల గ్రంథములో 20వ అధ్యాయము 15 to 18, 15 నుంచి 18 we వచ్చిన already heard this Bible verses today. ఈ వాక్యమును మనం చదువుడుగా విన్నాము. So before I go into my message, ఈ వర్తమానంలోనికి నేను వెళ్ళబోయే ముందు I want to ask you, how many of you are facing battles now? మీలో ఎంతమంది యుద్ధములో పాలు పొందుతూ ఉన్నారు? I am not talking about a physical battle that you take your sword and fight. మీలో ఎంతమంది యుద్ధముల్లో మీ యొక్క యుద్ధాలు చేస్తూ ఉన్నారు? మరి మీరు కత్తులు పట్టుకొని చేసేటటువంటి శారీరక యుద్ధాలు కాదు, కానీ It might be a battle that you have been fighting with your job. నీ యొక్క ఉద్యోగంతో నువ్వు చేస్తున్నటువంటి యుద్ధమై It ఉండొచ్చు. might be a battle you might be facing with your children. మీ పిల్లల విషయంలో చేస్తున్నటువంటి It might be a battle regarding with your spouses. మీ యొక్క మరి సహచరులతో, మీ యొక్క ఇంటి యజమానితో, భర్తతో లేకపోతే భార్యతో చేస్తున్నటువంటి You might యుద్ధమై be ఉండొచ్చు. battling the financial battles. మీ యొక్క ఆర్థిక సమస్యలతో యుద్ధము చేస్తూ Whatever ఉండొచ్చు. the battle is, ఏ యుద్ధమైనప్పటికీ కూడా I want you to raise your hand if any one of you are facing a battle today. అలాంటి ఏ యుద్ధములో మీరు పాలు పొందుతున్న, యుద్ధము చేస్తున్న మీ చేతులు మీరు చూపించవలసిందిగా మనం చేస్తున్నాం. There will be none
who are sitting here that they can't see that we are not facing any battle. మరి ఏ విధమైనటువంటి యుద్ధము మేము చేయట్లేదు అని చెప్పేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. But at the same time, I want to congratulate you. అయితే అదే సమయంలో మీ అందరికీ నేను శుభాలు తెలియచేయడానికి ఇష్టపడుతూ You ఉన్నాను. might be worrying why this boy is asking like that we are facing battles and he is again congratulating me. మరి మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఈయనేంటి మరి యుద్ధాలు చేస్తున్నారా, మీ అందరికీ శుభాకాంక్షలు అని చెప్తున్నారు, యుద్ధాలు చేస్తున్నప్పుడు శుభాకాంక్షలు చెప్తున్నారు ఏంటి అనుకోవచ్చు. I am congratulating you because నేను మీకు శుభాలు ఎందుకు తెలియచేస్తున్నానంటే, ఎందుకంటే before this is ముందే- not the first time you are facing your battles. ఈ యొక్క యుద్ధాలు చేయడం మీరు ఇదే మొదటిసారి కాదు. If you are sitting here means ఇక్కడ మీరు ఒకవేళ కూర్చున్నారు అంటే you have won many battles and you are sitting here. మీరు అనేక యుద్ధాలు జయించి ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ God కూర్చున్నారు. helped you in many ways. మీకు దేవుడు అనేక రీతులుగా సహాయం అందించాడు. God fought your battles many times. మీ యొక్క యుద్ధాలు ఆయనే స్వయముగా అనేక సార్లు And చేసి he has ఉన్నాడు. given you victory over your battles in the past. మరి మీ యొక్క యుద్ధాలు గతములో మీరు విజయమును సంపాదించారు. He will give you now. ఇప్పుడు కూడా మీకు విజయం He will ఇస్తాడు. give in the future. భవిష్యత్తులో కూడా మీకు విజయాన్ని Because ఇస్తాడు. you will be facing victory all the time. ఎందుకంటే మీరు ప్రతిసారి విజయము మిమ్మల్ని వరిస్తుంది. And that is why I want to congratulate you. అందుకనే మీకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. The past battles, when you fought them, the past, when you fought the battles, మనము గతములో మనం యుద్ధాలు చేసినప్పుడు they didn't make you weak. అవి మిమ్మల్ని బలహీనపరచలేదు, They didn't destroy you. మిమ్మల్ని నాశనము చేయలేదు. If they did so, కానీ ఒకవేళ ఇవి చేసినట్లయితే you won't be sitting here in the మీరు ఇక్కడ church now and కూర్చొని listening to my sermon. మందిరంలో కూర్చొని దేవుని వాక్యం మీరు వింటూ ఉండేవారు కాదు. They made you stronger. అవి మిమ్మల్ని బలము అనుగ్రహించినవి, They made you wiser. మీకు జ్ఞానాన్ని And అనుగ్రహించినవి, they made you patient. మీకు సహనాన్ని And they అనుగ్రహించినవి, made you more tolerant. ఇంకా సహనము కలిగినటువంటి వారిగా మిమ్మల్ని తీర్చిదిద్దినాయి. We should thank God for the victories that He has given to us in the past. మరి గతములో దేవుడు మనకి ఇచ్చినటువంటి విజయాలను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారముగా ఉన్నాము. Many people say అనేక మంది ఈ మాటలు చెప్తూ ఉంటారు, that we have to choose our battles wisely. మనము జ్ఞానయుక్తముగా మన యుద్ధాలు మనము ఎంపిక చేసుకోవాలి. I say అయితే నేనేం చెప్తున్నానంటే, that we cannot choose our battles. మనము మన యుద్ధాలని ఎంపిక చేయలేము. We don't have an opportunity to choose our spiritual battles. మన యొక్క ఆత్మీయ యుద్ధాలు ఏమి చేయాలో మరి ఎంపిక చేసుకునేటువంటి అవకాశం మనకు లేదు. They just show up. అవి వెంటనే మనకు ఎదురుపడుతూ ఉంటాయి. We are forced to deal with them. వాటితో మనము యుద్ధము చేయవలసినటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉంటాయి. Some battles కొన్ని యుద్ధాలు in the future, భవిష్యత్తులో, as a matter of fact, ఒక సత్యము ఏంటంటే, as we are facing our battles now, ఇప్పుడు మనము యుద్ధాలు మనము అనుభవిస్తున్నప్పుడు the Bible gives us some instructions బైబిల్ గ్రంథము మనకి కొన్ని ఆలోచనలు సూచనలు చేస్తూ ఉంది. how to deal with our spiritual battles. మన ఆత్మీయ యుద్ధాల విషయంలో మనము వాటిని ఎలా ఎదుర్కోవాలి అని. Ephesians chapter 6 ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో verse 12, 12వ వచనములో, for we wrestle ఎలా అనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమునందున దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. This is a battle that is not a physical battle. ఇది శారీరక యుద్ధము కాదు. It is a battle. ఇది ఏ విధమైనటువంటి It is a యుద్ధం అంటే, spiritual battle. ఇది ఆత్మీయ యుద్ధం, ఆత్మీయ పోరాటము. It requires for us to have not the physical weapons like guns and swords. మరి శారీరకంగా మనం పట్టుకునేటటువంటి ఆయుధాలైనటువంటి గన్నలు లేకపోతే కత్తులు కలిగినటువంటి యుద్ధం కాదు. It's the spiritual weapons that we have to have. అది ఆత్మీయ ఆభరణాలు, ఆత్మీయ ఆయుధాలు మనం కలిగి And what ఉండాలి. are those spiritual weapons? అవి ఏంటండి ఈ ఆత్మీయ ఆభరణాలు ఏంటి? Paul says, పౌలు భక్తుడు చెప్తూ 2 ఉన్నాడు, Corinthians chapter 10:4. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ Paul వచనంలో, comes on that saying that weapons we fight are not the weapons of the world. మరి ఈ లోకపు ఆయుధాలు కాదు మీరు పట్టుకొని యుద్ధం చేయవలసింది. They are the divine power to demolish the strongholds. మరి మీకు మీ ఎదురు ఉన్నటువంటి ఆటంకాల్ని నాశనం చేయడానికి దేవుడు అనుగ్రహించేటటువంటి ఆత్మీయ మరి ఉపకరణాలు అవి.
And now we are in a battle right now. ఈ సమయంలో మనము యుద్ధములో పాలు పొందుతూ ఉన్నాం. We are in the battle of sickness all over the world. మరి ప్రపంచవ్యాప్తముగా అనేక శారీరక సమస్యలతో యుద్ధం చేస్తూ ఉన్నాం. battling with COVID. కోవిడ్ వైరస్ తో మనం యుద్ధం చేస్తూ We ఉన్నాం. are battling with racism. మరి జాతి వివాదాలతో మనం పోరాడుతూ ఉన్నాం. We are battling with divorce rates. Diverse. మరి విడాకులతో పోరాడుతూ ఉన్నాం. We are battling with some like the sadness that when we lost someone in our families. మన కుటుంబాల్లో ఎవరైనా మనం పోగొట్టుకున్నప్పుడు కలిగేటటువంటి సమస్యలతో మనం పోరాడుతూ ఉన్నాం. We are sure that we are in a battle now. నిశ్చయముగా మనము యుద్ధములో మనం ఉన్నామని మనం గ్రహిస్తూ ఉన్నాం. How will we fight the battle? అయితే ఆ యుద్ధాలు మనము ఏ రీతిగా పోరాడాలి? It's clearly written in the Bible. అయితే బైబిల్లో చాలా స్పష్టముగా రాయబడి ఉన్నది. Chapter 6. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. 13 to 18. 13 నుంచి 18 వచనాల్లో. Can somebody read it? It's on the screen. Therefore, అందుచేతను put on the full armor of God. మీరు అపవాది ఆపద్దినమునందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చువారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మొత్తం ఏలయనగా మీరు నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. So what are the spiritual defenses? మరి ఈ ఆత్మీయ పోరాటములో ఉపయోగించేటటువంటి ఉపకరణాలు ఏంటి? The first thing is belt of truth. మొట్టమొదటిగా మరి మన నడుముకు కట్టుకునేటటువంటి సత్యం అనే దట్టి, breastplate of righteousness, మరి నీతి అను మైమరువు, and shield of faith, విశ్వాసమను డాలు, helmet of salvation, రక్షయ అను శిరస్త్రాణము, sword of spirit. మరి ఆత్మ ఖడ్గము. If you have all this prepared in with you, ఇవన్నీ కూడా మీరు కలిగి మీరు ఉన్నట్లయితే, no matter what's coming against you, మీకు వ్యతిరేకముగా నిలబడే ఏ విధమైనటువంటి యుద్ధమైనప్పటికీ కూడా, I am sure that God is with you. నిశ్చయముగా దేవుడు మీతో ఆ యుద్ధంలో God is ఉన్నాడు. with you and he'll fight for you. మీతో ఉండి ఆయన మీ తరపున యుద్ధము చేయువాడు And ఆయనే. he will defeat that battle and give you the victory. ఆ యొక్క యుద్ధమును జయించి మీకు విజయమును Not ఆయన just one అనుగ్రహించాడు. victory, for the every battle you battle. మీరు చేసే ప్రతి యుద్ధములో మీకు ఆయన జయమును అనుగ్రహించడం మాత్రమే కాదు. If you are ready with these weapons, మరి ఈ యొక్క ఆయుధాలతో మీరు సిద్ధముగా ఉన్నట్లయితే, God is fighting for you. దేవుడే మీ కొరకు మీ తరపున ఆయన యుద్ధం చేస్తూ ఉన్నాడు. The victory will be yours. మీ యొక్క ఆ విజయము మీకే. Even though if the problem is bigger than you, మీకంటే మీ సమస్య గొప్పదైనప్పటికీ కూడా, God will fight for you. దేవుడే మీ కొరకు యుద్ధము చేయవాడు. It was Gideon that went to battle with 300 men against 1,35,000 people. 135 మందికి వ్యతిరేకముగా గిద్యోను ఒక్కడే కొంతమందితో ఆయన యుద్ధానికి He వెళ్ళాడు. just went battle for with 300 men. 300 మందితో మాత్రమే And యుద్ధానికి who won వెళ్ళాడు. the battle? అయితే ఎవరు యుద్ధాన్ని జయించారు? The army with the Gideon with just 300 men has won the battle. 300 మందితో చేసినటువంటి గిద్యోను మాత్రమే విజయం It వరించింది. was David that went to battle with giant Goliath with just one stone and a slingshot. మరి దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు, గొలియాతుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు కేవలం ఒక వడిసెలా ఒక రాయితో మాత్రమే, రాళ్లతో మాత్రమే ఆయన యుద్ధానికి Did వెళ్ళాడు. God give him victory? దేవుడు ఆయనకి విజయం ఇచ్చాడా? He just gave victory for David with just one small stone. ఒక చిన్న రాయితోనే విజయమును దేవుడు దావీదుకు David అనుగ్రహించాడు. didn't go to battle on his own strength. ఆయన సొంత బలముతో మీద ఆధారపడి దావీదు యుద్ధానికి వెళ్ళలేదు. He trusted Lord. దేవుని నమ్మాడు. He believed that Lord is with him. దేవుడు ఆయనతో ఉన్నాడనే
విశ్వాసం And he did కలిగి what ఉన్నాడు. Lord has told him to do. ఆయన దేవుడు ఏమి చేయమని చెప్పాడో అది ఆయన చేసి ఉన్నాడు. There is a strategy of winning the battle. మరి యుద్ధాలు జయించడానికి ఒక విధానం, ఒక స్ట్రాటజీ అనేది ఉంది. What we do as ourselves is, మనముగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, when the problem comes, సమస్య వచ్చినప్పుడు we attempt to fight the battle for ourselves. మనముగా యుద్ధములో పాలు పొందడానికి మనం పెట్టుకుంటూ Sometimes ఉంటాం. we trust ourselves. Sometimes we trust ourselves. మనమే నమ్ముకుంటూ ఉంటాం. We trust other people. ఇతరులను నమ్ముతూ ఉంటాం. But what God telling is, అయితే దేవుడు మనకు ఈ ఉదయకాల సమయంలో ఏం చెప్తున్నాడంటే, when you trust me, నీవు నన్ను నమ్మినట్లయితే, when you listen to my call, నా యొక్క స్వరమును మీరు విన్నట్లయితే, when you have faith in me, నా మీద విశ్వాసము కలిగి when you ఉన్నట్లయితే, have hope in me, నా మీద నిరీక్షణ కలిగి you did ఉన్నట్లయితే, not fight the battle for yourself. ఆ యుద్ధమును మీ అంతటా మీరే చేయవలసిన All you అవసరం have లేదు. to do is stand still మీరు నిలకడగా నిబ్బరముగా నిలబడండి and watch what God will do. అయితే దేవుడు మీ కొరకు ఏం చేస్తాడో నిలకడగా ఊరక నిలిచి ఉండి Stand చూడండి. still and let God fight your battle. దేవుడే మీ కొరకు యుద్ధాలు చేయువాడు. If God is with you, who will be against you? దేవుడు మన పక్షమున ఉండగా మనకు The విరోధి Bible ఎవడు? says, బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది, no weapon has formed against you will prosper. నీకు వ్యతిరేకముగా రూపింపబడే ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని బైబిల్ గ్రంథం So చెప్తూ let's ఉంది. go back to our text. మరలా ఈ యొక్క వాక్య భాగం మనం Second చూద్దాం. Chronicle. 2వ దినవృత్తాంతముల గ్రంథము. Jehoshaphat యెహోషాపాతు setting a standard for us to how to deal with the unexpected battles. మరి అనుకోకుండా వచ్చేటటువంటి యుద్ధాలను ఏ రీతిగా ఎదుర్కోవాలో యెహోషాపాతు మరి జీవితంలో జరిగిన సంఘటన The ద్వారా మనం problem that గ్రహించగలం. you're facing now, ఇప్పుడు మేము అనుభవిస్తున్నటువంటి సమస్యలు they won't tell before and come that I'm coming to you tomorrow. మరి ముందుగా మనకు తెలియపరిచి రేపో ఎల్లుండో నేను వస్తానని చెప్పి రావు. The battles come unexpectedly. అనుకోని రీతిగా యుద్ధాలు మన ముందుకు వచ్చి తారసపడుతూ ఉంటాయి. Likewise, అదే రీతిగా during those times, in Jehoshaphat times, యెహోషాపాతు కాలములో ఆ సమయాల్లో when the attacks were on the armies or people, when some attacks of the enemy was due to God's displeasure, దేవునికి వ్యతిరేకముగా అనేక మంది నిలబడి పోరాడుతూ ఉన్నారు. during those times, ఆ సమయాల్లో the attacks of the enemy was due to God's displeasure with his people. దేవుని యొక్క బిడ్డలతో దేవుని యొక్క బిడ్డల్లో ఉన్నటువంటి అసంతృప్తి వలన వారి మీదకి శత్రువులు సమూహం దండెత్తి వచ్చి ఉన్నారు. However, this attack was to prove అయితే ఈ యొక్క యుద్ధము ఏమి నిరూపించడానికి వచ్చిందంటే, that God was with these people. దేవుడు వారితో ఉన్నారనే నిశ్చయతను అనుగ్రహించడానికి వచ్చింది. Jehoshaphat and Judean army were not just facing a normal battle. ఒక సాధారణమైనటువంటి యుద్ధమును వారు మరి అనుభవించట్లేదు, వెళ్ళట్లేదు, కానీ They are about to face a battle with three most powerful armies. ఎంతో శక్తివంతమైనటువంటి 3 గొప్ప యుద్ధ సమూహాలతో వారు యుద్ధానికి వెళ్ళారు. By the time Jehoshaphat came to know about this, మరి ఈ విషయం గురించి యెహోషాపాతు తెలుసుకున్న తర్వాత గ్రహించేసరికి so the armies are already on their doorstep. మరి శత్రు రాజ్యాలన్నీ కూడా వారి యొక్క ద్వారాల దగ్గర వరకు They are వచ్చేసాయి. already very close to them. మరి వారికి చాలా సమీపముగా వచ్చేసి ఉన్నారు. Jehoshaphat didn't expect a battle. యెహోషాపాతు ఈ యొక్క యుద్ధాన్ని ఆయన మరి కనీసం ఆలోచనలో కూడా So what తెలుసుకోలేదు. did Jehoshaphat do? అయితే ఏం చేశాడు He యెహోషాపాతు? set his face towards God for guidance. మరి దేవుని తట్టు తన ముఖాన్ని తిప్పుకొని దేవుని యొక్క నడిపింపు కొరకు ఎదురు He didn't చూశాడు. call his army and ask them to be ready. ఆయన సైన్యాన్ని పిలిచి అందరూ సిద్ధపడిందని చెప్పాడా? He didn't ask the army to get ready with their weapons. మరి మీ యొక్క ఆయుధాలు పట్టుకొని సైన్యం అంతా రండి అని ఎప్పుడు కూడా ఆయన He చెప్పలేదు. didn't ask them to sharpen their swords and మీ be యొక్క- ready. మీ యొక్క కత్తులన్నిటి కూడా సానబెట్టండి అని కూడా వారికి చెప్పలేదు. But he set his face towards the God for guidance. అయితే ఆయన యొక్క ముఖమును దేవుని వైపు తిప్పుకొని దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూశాడు. He not only set his face towards God, దేవుని వైపు తన ముఖాన్ని తిప్పుకోవడం మాత్రమే కాదు గాని he declared a fast amongst all the people of Judah to seek the Lord's help. మరి యూదా ప్రజలందరూ కూడా దేవుని తట్టు తిరిగి దేవుని సహాయంను అర్థించమని ఉపవాసమును Not ప్రకటించుకున్నారు. only him, but the whole country. ఆయన మాత్రమే కాదు గాని వారి దేశమందున్న వారందరూ కూడా ఉపవాసము కలిగి ఉపవాసముతో
వైపు చూశారు. You know what happened? అయితే తర్వాత ఏం జరిగిందో While they తెలుసండి, were praying, వారు ప్రార్థన the చేయుచుండగా Spirit of the Lord came upon the prophet Jahaziel, మరి ప్రవక్త మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చింది. and the prophet began to speak. ఆ ప్రవక్త ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. In 2 Chronicle 20:17, రెండవ దినవృత్తాంతములో 20వ అధ్యాయము 17వ వచనములో, you will not have to fight this battle. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసినది నిమిత్తము లేదు. Take up your positions, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. stand firm and see the deliverance the Lord will give you. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచుడి. Judah and Jerusalem, యెరూషలేము వారలారా, యూదా వారలారా, don't be afraid. మీరు భయపడకుడి. Do not be discouraged. జడియకుడి. Go out to face them tomorrow, రేపు వారిని ఎదుర్కోవడానికి మీరు వెళ్ళండి. and the Lord be with you. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. What he says is, set yourself, stand still. మీరు నిలకడగా నిలబడండి. He tells them to stand still. నిలకడగా నిలబడమని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తూ ఉన్నాడు. Just imagine the reaction of the people. అయితే ఆ సమయంలో ప్రజల యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క రియాక్షన్ ఎలా ఉందో. If some people are coming to beat us, మనల్ని ఎవరైనా కొట్టడానికి వస్తున్నప్పుడు, somebody are coming to take over our house, మన యొక్క గృహాన్ని స్వాధీనపరచుకోవడానికి వారి మీదకి దండెత్తి and వచ్చినప్పుడు, if I tell you to trust in God and you stand still, మీరు నిలకడగా నిలబడి ఊరికి అలా నిల్చొని చూడండి అని ఒకవేళ నేను చెప్పినట్లయితే, you think I am mad. మీరు నేను పిచ్చివాడిని అనుకుంటారు. There are 3 great armies coming against him now. మరి ఈ సమయంలో యెహోషువపాతు మీదకి 3 గొప్ప బలమైనటువంటి శత్రు రాజ్యాలు వస్తూ ఉన్నాయి. Usually as humans, మరి సహజముగా మానవులుగా what we think is, మనం ఏం ఆలోచిస్తామంటే, without moving we don't win. మనం అనుకుంటాము మనం జయించలేము అనుకుంటాం. Without moving here and there we can't win. మనం అటు ఇటు కదలకుండా మనము జయించలేము, జయం పొందుకోలేము అనుకుంటాం. Without fighting physically we can't win. శారీరకంగా మనం యుద్ధంలో పాల్పొందితే జయించలేము అనుకుంటాం. But sometimes I want to tell you, God wants us to sit down. కొన్నిసార్లు దేవుడు మనల్ని కూర్చొని ఊరక నిలబడి చూడవని He కోరుతున్నాడు. wants to allow us to handle our problems. ఆయన మన సమస్యలను మనము మరి చూసుకునేటట్లు ఆయన సహాయం అనుగ్రహిస్తాడు. He wants us to stand still. మనము నిలకడగా నిలబడమని కోరుతూ ఉన్నాడు. He did it before. ఆయన అంతకు ముందు ఇదే రీతిగా He can చేశాడు. do it again. ఆయన మరలా ఇప్పుడు చేయగలడు. He will do it now. ఇప్పుడు కూడా ఆయన జరిగించగలడు. And he will do it in your future. మీ భవిష్యత్తులో సహితము మీకు సహాయం But what చేయగలడు. we have to do is stand still. అయితే మనము చేయవలసినటువంటి పని ఏంటంటే ఊరక నిలబడి ఉండాలి. And see what will God do in our lives. అయితే దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడో మనం ఊరక నిలబడి చూడాలి. And soon God will begin on things around you. వెంటనే మనకు వ్యతిరేకముగా ఉన్న విషయాలన్నిటిని కూడా మనకు He will ప్రతికూలంగా turn things మార్చేవాడు. around you in your favor. నీకు అనుకూలంగా ఆయన ప్రతి సమస్యను మార్చేటటువంటి Not దేవుడు. only does he tells them to stand still, మీకు ఊరక నిలబడి ఉండమని చెప్పడం but he మాత్రమే also కాదు కానీ, tells, fear not, nor be dismayed. భయపడకుడి, జడికుడి అని చెప్తూ ఉన్నాడు. Battle is not yours. యుద్ధము మీది కాదు. You don't have to be afraid. మీరు యుద్ధము గురించి భయపడవలసిన You అవసరం don't లేదు. have to hide or run away. మీరు దాని నుంచి పారిపోవలసిన You అవసరం, don't have to దాక్కోవలసిన run away అవసరం from లేదు. your enemy anymore. నీ శత్రువు నుంచి ఎన్నడూ నువ్వు వెనక్కు తిరగవలసిన అవసరం లేదు. Don't be scared. మీరు భయపడవలసిన అవసరం God లేదు. has not given us the spirit of fear. దేవుడు మనకు పిరికితనమైన He ఆత్మను మనకు ఇవ్వలేదు has కానీ given the power of love. ఆయన శక్తియు He ప్రేమను has అనుగ్రహించాడు. given the power of faith and hope for us. విశ్వాసము అనే ఓ శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. The period in this period of battle, ఈ యొక్క యుద్ధ సమయంలో your faith has to overweight over fear. మీ యొక్క విశ్వాసము మరి మీకున్నటువంటి భయము కంటే ఎక్కువగా తూగేదిగా ఉండాలి. Your faith should be more than your fear. మీ యొక్క భయము కంటే మీ విశ్వాసము అధికముగా కలిగి The ఉండాలి. Judean army was going to fight the battle that they had to put all the doubt aside. మరి మనం యుద్ధాలు చేసేటప్పుడు మనకున్నటువంటి అనుమానాలన్నీ కూడా పక్కన The పెట్టాలి. Judean army, the army of Jehoshaphat, యెహోషువపాతు యొక్క మరి రాజ్యములో ఉన్నటువంటి ఆ యొక్క సైన్యము, they are going to fight a battle. వారు యుద్ధము చేయబోతున్నారు. All they did is they had to put all the doubt they have
aside వారికి ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా వారు ఒక పక్కకు పెట్టవలసి and వచ్చింది. believe that God was going to give them the victory. దేవుడే వారికి విజయమును ఇస్తాడనే విశ్వాసము కలిగి We నిలబడవలసి have to వచ్చింది. do the same thing now. మనము కూడా అదే పనిని ఈ రోజు ఈ దినమున చేయాలి. Will God take away my fears? దేవా నా యొక్క భయమును మీరు తీసివేయండి అని. Will God take away my financial issues? దేవుడు నా యొక్క ఆర్థిక సమస్యను తీసివేస్తాడా? God will bring my spouse who left me? నన్ను విడిచిపెట్టినటువంటి నా భర్తను లేకపోతే నా భార్యను మరలా తీసుకొని వస్తాడా? Will God do everything that I need now? మరి నాకు కావాల్సినవన్నీ కూడా ఇప్పుడు దేవుడు నా కొరకు చేస్తాడా? God help me in my studies? నా యొక్క చదువులో దేవుడు నాకు సహాయం Will God చేస్తాడా? help me, heal me in my sickness? నా యొక్క మరి బలహీనతలో దేవుడు నాకు సహాయం The చేస్తాడా? answer is yes. మరి ఏ విధమైనటువంటి జవాబు కొరకు మీరు ఎదురు చూస్తున్నారో ఆ జవాబు ఏంటంటే అవును, ఆయన మీకు సహాయం చేస్తాడు. Jehoshaphat has all he did it at that time ఆ సమయంలో కూడా ఆయన జవాబుని అనుగ్రహించాడు. and he will do it now. ఇప్పుడు కూడా అదే జవాబును అదే విజయమును మీకు ఇస్తాడు. He tells the army not to be afraid. అందుకనే మనం భయపడవలసిన అవసరం మనకు లేదు. He tells them not to be afraid, the army. ఆయన వారికి చెప్తూ ఉన్నాడు, భయపడకుడి జేడికుడి అని చెప్తూ Go ఉన్నాడు. out. వెళ్ళండి. Go because God is with you. ఎందుకంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మీరు వెళ్ళండి. Although God was going to give them victory, దేవుడు వారికి విజయమును అనుగ్రహించినప్పటికీ కూడా Jehoshaphat still had to prepare his armies. మరి యెహోషాపాతు అయినప్పటికీ కూడా దేవుడు యుద్ధం చేస్తాడని తెలిసినప్పటికీ కూడా తన సైన్యాన్ని He సిద్ధపరచవలసి still వచ్చింది. had to go at least to the fighting ground. మరి కనీసము ఆ యుద్ధ స్థలానికి, యుద్ధము చేసేటటువంటి యుద్ధ భూమికి నడుచుకొని వెళ్ళవలసి వచ్చింది. Jehoshaphat and his army readily prepared for the war. మరి యెహోషాపాతు ఆయన సైన్యము యుద్ధానికి ఈ రీతిగా సిద్ధపడి ఉన్నారు. This is not the first battle they are battling. వారు చేస్తున్నటువంటి యుద్ధము ఇది మొదటి యుద్ధము కాదండి. He has battled before and won wars. ఆయన యొక్క యుద్ధాలు ఆయన గతంలో చేసి జయం పొందుకున్నాడు. But this is the different war. అయితే ఇది ప్రత్యేకమైనటువంటి యుద్ధము. Because ఎందుకంటే it was a different preparation. మరి దీనికి ప్రత్యేకమైనటువంటి సిద్ధపాటు కావాల్సిన There is వచ్చింది. no need for mentioning of military equipment. మరి మిలిటరీ వారు ఉపయోగించేటటువంటి ఆ యొక్క ఆయుధాలన్నీ కూడా వారికి అవసరం లేదు. For this war they don't need swords or spears. మరి ఈ యొక్క యుద్ధానికి మరి బాణాలు గాని బళ్ళాలు గాని అవసరం They లేదు. don't need their shields. వారికి కావాల్సినటువంటి డాలులు అవసరం లేదు. All they need to do is they need to show up at the battleground. మరి యుద్ధ భూమిలో వారు నిలబడవలసి వచ్చింది, అంత మాత్రమే వారు All they చేయాల్సింది. need was to go out. అక్కడికి వెళ్ళి నిలబడవాలి అంతే. వారి నుంచి They కోరుకున్నది. need not hide. వారు దాక్కోవలసిన అవసరం A లేదు. lot of our victories అనేకమైనటువంటి మన యుద్ధాలు are going to be won అవి మనము by the జయించగలుగుతాం. preparation and our ability to show up. మనము ఆ యొక్క స్థలములో మనము సిద్ధపాటుతో నిలబడి ఉండుట ద్వారా మనం జయించగలుగుతాం. Many of the victories, అనేక యుద్ధాలు they are won depending upon our preparation and ability to show up. మనకు కలిగినటువంటి సిద్ధపాటు మీద, మనము చేయగలిగినటువంటి సామర్థ్యం మీద ఆధారపడుతూ ఉంటాయి. Just prepare yourself. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని ఉండండి. All the shields that God has told you. దేవుడు ఇచ్చినటువంటి ఆ సర్వాంగ కవచములో ఉన్న అన్ని ఆభరణాలు ధరించుకొని Go out and stand still. అక్కడ యుద్ధ భూమికి వెళ్ళి నిలకడగా నిలబడి చూడండి. And you will see the victories in your life. అప్పుడు మీ జీవితాల్లో నిశ్చయముగా మీరు విజయమును చూడగలుగుతారు. God told them, just prepare yourself and show up. మరి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని అక్కడికి వెళ్ళి యుద్ధ భూమిలో నిలబడండి అని Once you చెప్తున్నారు. get there, అయితే అక్కడికి మీరు వెళ్ళినప్పుడు let God do the fighting. దేవుడు మీ తరపున యుద్ధము చేయనివ్వండి. All they had was God. మరి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా ఉందంటే అది దేవుడు మాత్రమే వారికి కలిగి They ఉన్నారు. has to praise God. దేవుణ్ణి మాత్రమే వారు స్తుతించవలసి What వచ్చింది. Jehoshaphat did, he sent people to sing songs in front of the army. మరి యెహోషాపాతు గారు ఈ యొక్క శత్రు రాజ్యాల ముందు నిలబడి పాటలు పాడి While they దేవుని were going స్తుతించమని to the చెప్పాడు. battlefield, మనము యుద్ధ స్థలంలోనికి మనం వెళ్ళి the singers are singing, మరి పాటలు పాడేవారు పాటలు పాడుతూ ఉన్నారు. worshippers are worshipping. మరి ఆరాధన చేసే వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. And while they were doing so, మరి వారు ఈ రీతిగా చేస్తూ ఉన్న సమయంలో God destroyed the enemy. దేవుడు వారి యొక్క శత్రువులను నాశనము చేసి ఉన్నాడు. God loves the praises of the people. దేవుడు తన యొక్క ప్రజల యొక్క స్తుతులను ఆరాధనను అంగీకరించేవాడు. He loves you when you praise him. మిమ్మల్ని ఆయన ప్రేమిస్తాడు. ఆయన మీరు స్తుతి ఆరాధనలో ఆయన Show ఆరాధించినప్పుడు up with your praise. మీ యొక్క స్తుతులతో దేవుని ముందు నిలబడండి. Don't stay down. మీరు మరి కిందకు మరి అణగదొక్కబడిన వారిగా
నిలబడండి. Don't hide yourselves. మిమ్మల్ని మీరు మరి దాక్కునే స్థితిలోకి తీసుకువెళ్ళవద్దు. Just stand up. నిలబడండి. Show up to the battle యుద్ధ భూమిలో మీరు కనబడండి. with the praise. మీ నోట దేవుని స్తుతి, You have to have that attitude of praise in you. దేవుని స్తుతించేటటువంటి మనసుతో మీరు అక్కడ నిలబడి ఉండాలి. I'm not telling you if you have a problem in your job, just go clapping your hands and singing to your job. మీ యొక్క ఉద్యోగంలో సమస్య ఉన్నప్పుడు అక్కడికి సమస్య దగ్గరికి వెళ్ళి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించమని నేను చెప్పట్లేదు కానీ, I'm not telling to go to your wife who has left, your husband who has left you, and sing songs and clapping. మీ భార్య మిమ్మల్ని భర్త కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చప్పట్లు కొడుతూ పాట పాడమని నేను చెప్పట్లేదు I'm కానీ, not telling you and sleeping on a hospital bed and clap hands and singing physically on an operation theater. ఆపరేషన్ థియేటర్ లో శారీరకంగా బలహీనంగా ఉన్నటువంటి మీ యొక్క ఆప్తుల దగ్గరికి వెళ్ళి పాటలు పాడుతూ స్తుతిస్తూ దేవుని చప్పట్లు కొడుతూ It is ఉండమని the చెప్పట్లేదు. attitude I'm talking about. అది నేను మీలో ఉన్నటువంటి మనసు గురించి You should have the మాట్లాడుతున్నాను. attitude of praise in you. మీలో దేవుని స్తుతించేటటువంటి మనసు కలిగి మీరు Walk వెళ్ళవలసిన into your problem like you have the victory already. మరి మీ కొరకు విజయము ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడనే విశ్వాసముతో స్తుతులతో Don't show దేవుని your దగ్గరికి sadness on your face. Don't show sadness in your face. మరి మీ యొక్క ముఖములో మరి బాధను మీరు వ్యక్తపరచకూడదు. Because God is with you, why do you have to show sadness in your face? దేవుడు మీకు తోడుగా ఉన్నప్పుడు మీకు బాధ కలిగినటువంటి ముఖం ఎందుకు చూపించాలి Don't మీరు? just cry when you face problems. మరి మీ యొక్క సమస్యలన్నీ కూడా Don't just cry out when you face problems. మరి సమస్యలు కలిగినప్పుడు మరి ఏడుస్తూ ఉండకండి. Just smile. చక్కగా చిరునవ్వుతో వాటిని Because ఎదుర్కోండి. God is with you. ఎందుకంటే దేవుడు మీకు తోడుగా God is ఉన్నాడు. fighting your battle. దేవుడే మీ యుద్ధాలు చేస్తున్నటువంటి Have వాడు. an attitude of praise. మరి దేవుని యొక్క స్తుతించేటటువంటి మనసు కలిగి God is with you in this battle. దేవుడు నా ఈ యుద్ధంలో నాకు తోడుగా ఉన్నాడని. How many of you may have made your mind that you want to fight with God today? ఈ రోజు Then let God fight your battles. దేవునితో కలిసి యుద్ధంలో నేను పాలు పొందుతాను, దేవుడు నాకు విజయం అనుగ్రహిస్తాడని ఎంతమంది మీలో ఆశిస్తూ ఉన్నారు? How many are waiting for a miracle from God? దేవుని దగ్గర నుంచి ఆశ్చర్య కార్యం కొరకు మీలో ఎంతమంది ఎదురు చూస్తూ How ఉన్నారు? many of you facing the battles right now? ఇప్పుడే ఆ యొక్క యుద్ధాల్లో పాలు పొందుతున్నటువంటి వారు మీలో ఎంతమంది ఉన్నారు? How many of you are willing to allow God to fight your battle? మీలో ఎంతమంది దేవుడు మీ తరపున యుద్ధం చేయడానికి మా ఆయనకు అప్పగించే వారిగా ఉన్నారు? Because God says you need not fight it alone. ఎందుకంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒంటరిగా మీరు యుద్ధం I చేయవలసిన am అవసరం with లేదు, you. నేను మీతో The ఉన్నాను. Bible says that He will never leave you or forsake you. బైబిల్ గ్రంథం చెప్తుంది ఆయన నిన్ను ఎన్నడూ విడువడు ఎడబాయడు అని. He is there to help you in the times of trouble. మీకున్నటువంటి సమస్యల్లో ఆయన మీకు తోడుగా ఉన్నాడు. Believe it. అది నమ్మండి. Whatever the battle you are facing now, మీరు ఏ విధమైనటువంటి యుద్ధము మీరు చేస్తున్నప్పటికీ కూడా నమ్మండి. remember that there is a partner with you. మీతో కలిసి యుద్ధము చేసేటటువంటి సహచరుడు అయిన దేవుడు మీతో Not ఉన్నాడని only నమ్మండి. that He is with you. ఆయన నీతో ఉండడం మాత్రమే కాదు గాని The Bible says in 2 Chronicle 20:15, రెండో దినవృత్తాంతములు 20:15 బైబిల్ ఈ రీతిగా చెప్తూ ఉంది, He is willing to take on the battle as His own. ఈ యుద్ధము ఆయన సొంతదిగా ఆయన మీ తరపున చేయబోచున్నాడని That చెప్తున్నాడు. is His own. That is not our problem anymore. ఇది మన సమస్య కాదు, ఇక ఎన్నటికీ నీ సమస్య అది కాదు. He chose you, అది ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. and we have given our lives to Him. మన జీవితాలు ఆయనకు మనం అప్పగించాము. Problems are not ours anymore. ఇక సమస్యలు మనవి కాదు, It's for Him అది ఆయనవి. to bring us out of this problem. ఈ సమస్యలోంచి బయటకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఆయనదే. There's a famous song ఒక గొప్ప పాట ఒకటి ఉన్నది. that says, ఆ పాట ఈ రీతిగా చెప్పబడుతుంది, there is no pain Jesus can't feel, మరి యేసు ప్రభు అనుభవించలేనటువంటి మరి బాధ అనేది ఏదీ లేదు, no hurt that He can't heal. మరి ఆయన స్వస్థపరచలేని గాయం ఏది కూడా లేదు. For all things work according to His perfect will. ఆయన గొప్ప మరి చిత్త ప్రకారముగా అన్ని కూడా ఆయన మలిచి ఉన్నాడు. No matter what you're going through, నువ్వు ఏ విధమైనటువంటి సమస్య గుండా వెళుతున్నప్పటికీ కూడా remember one thing. ఒకటి మాత్రము గమనించండి, God is using you. దేవుడు మీకు సహాయం అనుగ్రహిస్తూ మీతో ఆయన ఉన్నాడు. When you win the victory, మీరు ఆ యొక్క విజయమును మీరు స్వతంత్రించుకున్నప్పుడు, when God gives you that victory, ఆ దేవుడు మీకు ఆ విజయమును when అనుగ్రహించినప్పుడు, God battles that fight for you and gives that victory to you, మీ కొరకు ఆయన యుద్ధము చేసి ఆ విజయమును మీకు ఆయన you are అనుగ్రహించినప్పుడు going to be a great testimony to others. ఇతరులకు గొప్ప సాక్షిగా మీరు నిలబడాలి. People will think, ప్రజలు అనుకుంటూ ఉంటారు, how could he come through such a big difficult times? ఇంత కష్ట క్లిష్ట పరిస్థితుల్లో నుంచి
నుంచి ఈ వ్యక్తి ఎలా రాగలిగాడు? Who helped him? ఎవరు ఈయనకి సహాయం Who చేశారు? helped her? ఎవరు ఈమెకి సహాయం Who చేశారు? helped those family? ఆ కుటుంబానికి ఎవరు సహాయం చేశారు? And they will know అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది that they didn't fight that battle. వాళ్ళు ఆ యుద్ధము చేయలేదు కానీ God has fought that battle. దేవుడే వారి కొరకు యుద్ధము చేశాడు అని And they are తెలుసుకుంటారు. in victory right now. ఆ యుద్ధము వారు ఇప్పుడు చేస్తున్న యుద్ధము, They are celebrating that victory. ఆ యొక్క యుద్ధములో వారి జయమును ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. Greatest testimony. అదే గొప్ప సాక్ష్యము. You need not have to fight your battle anymore. మీరు ఎన్నటికీ అలాంటి యుద్ధాలు మీరు చేయవలసిన అవసరం లేదు. There is a partner with you. మీతో కలిసి చేసేటటువంటి యుద్ధము చేసేవాడు ఉన్నాడు. Jesus is waiting for you to fight your battle. యేసు ప్రభు మీతో కలిసి యుద్ధము చేయడానికి ఆయన Matthew సిద్ధముగా ఉన్నాడు. 11:28-29. మత్తయి సువార్త 28:29లో Come to me, నా దగ్గరకు రండి, all who are weary and burdened. ఎవరైతే ప్రయాసపడి భారం మోసుకుని And I will సమస్త give you జనులారా, rest. నా యొద్దకు రండి, నేను Take మీకు my yoke విశ్రాంతిని upon you కలుగజేస్తాను. and learn from me. నా యొక్క సిలువు భారము కాదు, For I am gentle and humble in heart, and you will find rest for your souls. నేను సాత్వికుడు దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. The Bible declares that బైబిల్ గ్రంథము ఏమని the సెలవిస్తుందంటే, only thing that required from the Judean army, మరి యూదా వారి యొక్క మరి రాజ్యం వారి యొక్క సైన్యము నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, that they have to go out, వారు ఆ యుద్ధ స్థలానికి వెళ్ళి, they have to go to the battle site ఆ యుద్ధ చేసేటటువంటి యుద్ధ భూమికి వెళ్ళి and stand still in their position. వారు అక్కడ పంక్తులు మరి వరుసల సంఖ్యలో వారు నిలబడి That is ఉండాలి. the posture that God wants from us. మన నుంచి కూడా దేవుడు కోరుకుంటున్నటువంటి ఆ యొక్క పని ఏదన్నా ఉందంటే అదే. We have to go out and stand. మనము ఆ యుద్ధ భూమికి వెళ్ళి Stand still నిలకడగా నిలబడాలి. and watch the victory. యుద్ధము ఏ రీతిగా జయము మనం పొందుకుంటున్నామో మరి ఊరక నిలబడి చూడాలి. You need not go and fight physically. మరి శారీరకంగా వెళ్ళి యుద్ధాలు చేయవలసిన అవసరం మనకు లేదు. Stand still and watch God fight your victory. నీ యొక్క విజయమును దేవుడు మరి యుద్ధము చేసి మీకు అనుగ్రహించుట మీరు నిలకడగా నిలబడి చూడుడి. Once again I am reminded of Peter. మరలా ఒకసారి పేతురు గారిని గురించి నేను జ్ఞాపకం చేసుకుంటూ What he ఉన్నాను. spoke. ఆయన ఏం చెప్తూ ఉన్నాడు? He faced the man with impossible needs. ఆయన అనేక అవసరతలతో మరి When the man who was not able to walk and was begging. మరి ఒక వ్యక్తి మరి In Acts chapter 3:6, somebody can read, it's not in the slide. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు ఎవరో ఒకరు దయచేసి చదివి వినిపించండి. Silver and gold I do not have, వెండి బంగారాలు నా యొద్ద లేవు గాని but what I do have I give you. అయితే మాకు కలిగినది నేను మీకు ఇస్తున్నాను. What is that Peter have that he wants us to give to that man? ఆ యొక్క మరి అవిటివాడైనటువంటి వాడికి ఇవ్వగలిగేటటువంటిది పేతురు గారి దగ్గర ఏముందండి? It is the name that will not fail us. మరి It is the name that will never fail us. మనల్ని ఎన్నటికీ ఎడబాయినటువంటి నామము ఆయన It దగ్గర is ఉంది. the name that is constant. ఎన్నప్పటికీ కూడా నిలకడగా It is ఉండేటటువంటి the పేరు. name that is faithful. అది విశ్వాసం అనేటటువంటి పేరు. It is the name that is the most powerful. ఎంతో శక్తివంతమైనటువంటి నామము ఆ Yes, నామము. is the name of Jesus Christ of Nazareth. నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క నామము. Peter said, in the name of Jesus Christ of Nazareth, rise up and walk. నజరేయుడైన యేసు నామములో చెప్తూ ఉన్నాను, లేచి నిలబడి నడువు. I tell you now, raise up and walk. నేను చెప్తూ ఉన్నాను, లేచి నిలబడి నడువు అని చెప్తూ The ఉన్నాను. battle of sickness that you're facing right now, మీరు ఇప్పుడు శారీరకంగా పొందుకుంటున్నటువంటి ఆ యొక్క బలహీనత in the name of Jesus it is healed. యేసు నామములో అది ఇప్పుడే You are స్వస్థత going to అనుగ్రహించబడింది. victory now. మీరు ఇప్పుడే విజయమును పొందుకొని ఉన్నారు. Battle of stress, మరి మీరు పొందుకున్నటువంటి ఒత్తిడి అనేటటువంటి యుద్ధము name of Jesus of Nazareth, యేసు నజరేయుని యేసు నామములో you will win. మీకే విజయము. Battle of sadness, మరి కలత అనేటటువంటి యుద్ధము in the name of Jesus I pray you win it. యేసు నామములో మీకు ఇప్పుడే విజయము. Whatever the battle
battle you're facing right now. ఏ విధమైనటువంటి యుద్ధము మీరు ఇప్పుడు చేస్తున్నప్పటికీ కూడా, Family issues, మరి కుటుంబ సమస్యలు, financial problems, ఆర్థిక సమస్యలు, uncertainty in life, మీ జీవితంలో మరి అనుకోని పరిస్థితులు, your job problems. మీ యొక్క ఉద్యోగ పరిస్థితులు, All you have to do is be still. మీరు చేయవలసింది ఏంటంటే నిలకడగా నిలబడి ఉండాలి. God is with you. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. God will lead you to victory. దేవుడు మిమ్మల్ని విజయము దిశగా In the నడిపించేవాడుగా powerful ఉన్నాడు. name of Jesus. అదే యేసు క్రీస్తు That యొక్క is what నామం Peter యొక్క told. శక్తి. That is what Peter told. అదే పేతురు గారు Silver చెప్తున్నారు, and gold I do not have. వెండి బంగారాలు మా దగ్గర లేవు, All I have మాకు కలిగినది ఏదంటే is the name of Jesus. నజరేయుడైన యేసు నామము He will మాత్రమే. not fail you. ఆయన మిమ్మల్ని ఎడబాయడు, He will not leave you. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు, He will not forsake you. ఆయన మిమ్మల్ని విడనాడడు. And after winning the battle, where does it lead us? అయితే ఆ విజయము పొందుకున్న తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? Psalm 66, 10 to 12. It's not in the screen. కీర్తనలు 66వ కీర్తన 10 నుంచి 12 వచనాలు. Can somebody read it loud? దయచేసి ఎవరైనా గట్టిగా చదివి వినిపించండి అమ్మా. 66 నరులు For you, God, tested us. You refined us like silver. Come on, read. 66, 10 to 12. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్ము నిర్మలులను చేసి ఉన్నావు. నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. Amen. దహన బలులను దండి, చాలు చాలు. God, దేవుడు. you refined us like silver. దేవుడు మనల్ని వెండిలాగా మనల్ని మలిచేవాడు. But still, అయినప్పటికీ కూడా He has, the Bible says here, He gives us battles to fight. బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది, మనము జయించేటటువంటి యుద్ధాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. For you, God, దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, you refined us like silver. వెండిని నిర్మూలము చేయు రీతిగా You brought us into prison మమ్మల్ని నిర్మూలము చేసి ఉన్నావు. and laid burdens on our back. నీవు బందీ గృహములో మమ్మను ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. You let people ride our heads. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. We went through fire and water. మేము నిప్పులలోను నీళ్ళలోను పడితిమి. My dear people, ప్రియమైన మరి విశ్వాసులారా, we are facing the same problems. ఇలాంటి సమస్యలే మనం అనుభవిస్తూ ఉన్నాం. We are facing burdens on our backs. మన యొక్క వెనుకాల అనేక భారములు మనం మోస్తూ We ఉన్నాం. have people on our heads. మన నెత్తి మీద కొంతమంది ప్రజలు ఎక్కి కూర్చున్నారు. What to do? ఏం చేయాలి? What to do? ఏం చేయాలి? Be still. నిలకడగా నిలబడండి. In the name of Jesus. నజరేయుడని యేసు నామము. What will happen? ఏం జరుగుతుందండి? You will win the battle. మీరు ఆ యొక్క యుద్ధంలో జయం పొందుకుంటారు. Not only win the battle, మరి యుద్ధము జయించడం మాత్రమే కాదు, God will give you in abundance. దేవుడు మీకు సమృద్ధిని కూడా అనుగ్రహిస్తాడు. When Jehoshaphat went to the battlefield యెహోషువపాతు ఆ యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు and he stood, the army and him, they stand still. అక్కడ నిలకడగా వారు నిలబడి చూస్తూ ఉన్న They సమయంలో obeyed the God orders దేవుని యొక్క ఆజ్ఞలు వారు లోబడి and they sang praises and they worshipped God. మరి దేవుని స్తుతిస్తూ దేవునికి పాటలు పాడుతూ ఉన్నారు, నిలబడి And the ఉన్నారు. Lord miraculously sent ambushments and confused the enemy. మరి శత్రువుల్ని మరి దేవుడు తిక్కమత్త చేసి వారి యొక్క ఆలోచనలు వారు మార్చి ఉన్నాడు And దేవుడు. the enemy started fighting for themselves. మరి శత్రువులందరూ కూడా వారిలో వారు యుద్ధం చేసుకునేటట్టు దేవుడు They're చేశాడు. not fighting against Judah. వాళ్ళు యూదా వారితో యుద్ధం చేయట్లేదు, They're కానీ fighting against themselves. ఒకరితో ఒకరు యుద్ధం చేసుకునేటట్టు దేవుడు Your చేశాడు. battles that you're facing now, ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి యుద్ధములు కూడా stand still. మీరు నిలకడగా నిలబడండి. Praise God. దేవుని స్తుతిస్తూ ఉండండి, Worship Him. దేవుని ఆరాధన చేయండి. And see that your battles will battle for themselves. మరి ఆ యుద్ధాలు వారంతట వారు చేయవలసిన పరిస్థితి రాలేదు, కానీ The battles will battle for them, they get vanished. మరి వాళ్ళంతట వాళ్ళే యుద్ధం చేసుకొని వారే నాశనం అయిపోయారు. When they were there, when the army was there, మరి యుద్ధ భూమిలోకి ఆ సైన్యం వెళ్ళినప్పుడు to their surprise, వాళ్ళు ఆశ్చర్యం కలిగి ఉన్నారు. there were no one to fight.
అక్కడ వారు యుద్ధం చేయడానికి ఎవరూ మిగిలి లేరు. All the enemy army was dead. మరి శత్రు రాజ్యాలన్నీ కూడా వారు యుద్ధం చేసుకొని The మరణించిపోయారు. destruction of the enemy was so complete. The destruction of the enemy was so complete that Bible says no one had escaped. మరి వారు ఏ రీతిగా నాశనం అయిపోయారంటే అక్కడ కనీసము ఒక్కరు కూడా తప్పించుకొని పారిపోయే అవకాశం లేకుండా చేశాడు. 3 mighty armies 3 గొప్ప యుద్ధ సైన్యము against one small army. ఒక చిన్న సైన్యము మీదకి. And what God did? అయితే దేవుడు ఏం చేశాడండి? Did this Judean army have to go and fight and shed blood? మరి యూదా వారి యొక్క సైన్యము వెళ్ళి వారి యొక్క రక్తాన్ని చిందిస్తూ వారు యుద్ధం చేయవలసి వచ్చిందా? All they did was they just did what God told them to do. దేవుడు వారికి ఏమి చేయమని చెప్పాడో అది మాత్రమే వాళ్ళు What చేశారు. is that? అది ఏంటండి? అది Stand still నిలకడగా నిలబడి ఉన్నారు. and let God do the fight. వారి తరపున దేవుడు యుద్ధము చేయుటూ వారు చూచి ఉన్నారు. And no one has escaped. ఎవ్వరు కూడా తప్పించుకునే అవకాశం లేకుండా And చేశారు when దేవుడు. Jehoshaphat and his men spent 3 full days gathering the spoils of war. మరి ఆ యొక్క యుద్ధములో మిగిలినటువంటి వారందరినీ కూడా 3 రోజులు చేశారంటండి. And on the 4th day 4వ దినమున they gathered with all the treasures మరి వారి దగ్గర ఉన్నటువంటి వారి యొక్క నిధులన్నీ కూడా వారు in the సమకూర్చారు. valley of Beraka, బెరాకా అనే ఆ యొక్క లోయలో. and they worshipped and gave thanks to the Lord. అప్పుడు అక్కడ వారు దేవుని స్తుతించి దేవునికి ఆరాధన వారు Not చేశారు. only God destroyed the enemies, శత్రువులను నిర్మూలన చేయడం మాత్రమే కాదు కానీ దేవుడు but God చేశాడు. gave all the treasures of the enemy. శత్రువులకి సంబంధించినటువంటి ధన నిధులన్నీ కూడా దేవుడు He వారికి gave it అనుగ్రహించాడు. to ఆయన ఎవరికి ఇచ్చాడండి? Judah and Jerusalem. యూదా ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు. God will give you everything that you're looking for now. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో అవన్నీ దేవుడు నీకు He ఇప్పిస్తాడు. will destroy all the battles. నీ యొక్క యుద్ధాలన్నిటినీ ఆయన నాశనం చేస్తాడు. Not only He will give you victory, మీకు విజయమును అనుగ్రహించడం మాత్రమే కాదు and గాని He will give you abundance. మీకు సమృద్ధి కూడా ఆయన He అనుగ్రహిస్తాడు. will give everything in abundance. మరి మీకు కావలసిన ప్రతి అవసరతను సమృద్ధిగా ఆయన మీకు అనుగ్రహిస్తాడు. Abundance of happiness, సంతోషమైనటువంటి సమృద్ధి, abundance of health, మరి ఆరోగ్యపరమైనటువంటి సమృద్ధి, abundance of mental strength, మరి ఆ మానసిక ఒత్తిడి నుంచి సమృద్ధి, and above all, abundance of finances. ఆర్థిక సమృద్ధిని కూడా దేవుడు మీకు God అనుగ్రహిస్తాడు. is bigger than any problem you face. నువ్వు ఎదుర్కొనే ఏ యుద్ధమునకు కూడా ఏ యుద్ధముకైనా దేవుడు దానికంటే ఉన్నతమైనటువంటి వాడు. You can trust God with anything. దేవునికి ఏదైనా నువ్వు అప్పగించవచ్చు. God loves you enough to fight for you any battle. మీ కొరకు యుద్ధము చేయడానికి ఏ యుద్ధమైనా చేయడానికి దేవుడు నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. Jesus himself యేసు ప్రభు ఆయనే వ్యక్తిగతంగా understood the concept of being still మరి నిలకడగా నిలబడడం గురించిన మరి మాటలు ఆయన చెప్తూ ఉన్నారు. and let God fight his battles. దేవుడే ఆ యుద్ధములు ఆయన కొరకు చేసేటట్లు Picture చేశాడు. Jesus on his cross. మరి యేసు క్రీస్తు సిలువలోని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. People are beating him ప్రజలందరూ కూడా ఆయన్ని మరి కొడుతూ ఉన్నారు. and he has a throne of మరి ఆయనకి మరి ముళ్ళ కిరీటము ఉంది. and he was battling a big battle on the cross. సిలువలో గొప్ప యుద్ధమును యేసుక్రీస్తు చేస్తూ ఉన్నాడు. But did he fight? అయితే ఆయన యుద్ధము మరి తనంతట తాను చేశాడండి. Even though he has the ability to fight, మరి యుద్ధము చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు యుద్ధం చేశాడా? all he did was he stood still on the cross. మరి సిలువలో ఆయన అలాగా ఊరక నిలబడి చూస్తూ ఉన్నాడు. Even though they took him to the old tomb. మరి ఆయన సమాధి దగ్గరికి ఆయన తీసుకువెళ్ళినప్పటికీ కూడా There also he was still. అక్కడ కూడా ఆయన ఊరకనే ఉన్నాడు. The first day he was still. మొట్టమొదటి దినమున ఆయన ఊరకు ఉన్నాడు. And the second day he was still. రెండో రోజున కూడా ఊరకనే ఉన్నాడు. But on the third day అయితే మూడో రోజున he declared victory. ఆయన విజయమును He ప్రకటించి ఉన్నాడు. rolled the stone of the tomb. మరి ఆ యొక్క మరి సమాధికి ఉన్నటువంటి రాయిని నాశనం got చేసి out of the tomb. He got out of the tomb. ఆ యొక్క సమాధిలో నుంచి ఆయన బయటకు తిరిగి లేచి ఉన్నాడు. Claimed victory over death, hell and grave. మరణము నుండి
అదే రీతిగా నరకము నుంచి సమాధి నుంచి ఆయన విజయమును ప్రకటిస్తూ లేచి ఉన్నాడు. You, my people, మీరు ప్రజలారా, the people of Jehovah Shalom Church, యెహోవా షాలోమ్ మందిరములోని ప్రజలారా, whatever the battle you are facing, మీరు ఎదుర్కొంటున్నటువంటి ఏ యుద్ధమైనప్పటికీ కూడా Jesus died for us on the cross. యేసు మన కొరకు సిలువలో మరణించి ఉన్నాడు. That day he stood still on the cross just because for us. మన కొరకు ఆయన నిలకడగా ఊరకని నిలిచి ఉన్నాడు. He stayed in the tomb for 3 days just for us. మన కొరకు మాత్రమే సమాధిలో 3 దినాలు ఆయన గడిపి ఉన్నాడు. And he won the victory because just for us. అంతిమముగా మన కొరకు ఆయన యుద్ధమును జయించి తిరిగి లేచి ఉన్నాడు. He won against death. ఆయన మరణమును జయించి తిరిగి Won లేచాడు. against hell. మరి నరకమును జయించాడు. Won against grave. సమాధిని జయించి తిరిగి లేచాడు. So that we will win. తద్వారా మనము జయం పొందుకుంటాము. You will win the battle. మీరు యుద్ధమును జయిస్తారని, You are going to win that battle. ఆ యుద్ధమును మీరు జయించాలని, You do not have to fight that battle. మీరు యుద్ధము చేయవలసిన అవసరం లేదు. Jesus has already fought that battle for you. మీ కొరకు ముందుగానే యేసయ్య ఆ యుద్ధాలన్నీ చేసి జయం All you పొందుకున్నాడు. have to do is stand still and wait for him. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే నిలకడగా నిలబడి విజయము కొరకు ఎదురు చూడాలి. Don't wait long for allowing God to fight for your battles. Don't wait long. When you have a problem, just ask God. మీరు యుద్ధాలు మీ ముందు నిలబడినప్పుడు ఎక్కువ కాలం వాటి కొరకు ఎదురు చూడాల్సిన అవసరం మనకు లేదు. దేవునికి చెప్పండి. Don't worry about the battles anymore. ఆ యుద్ధాల గురించిన ఆందోళన, కలత, దిగులు మనకు అవసరం లేదు. The more you worry, మీరు ఎంతగా దిగులు పడతారో the more you weak you become. అంతగా మీరు బలహీనపడతారు. Immediately when you face a problem, వెంటనే మీరు అలాంటి సమస్యలు పొందుకున్నప్పుడు look unto God. దేవుని వైపు మన ముఖాలు తిప్పుకుందాం. Immediately when Jehoshaphat came to know about the 3 armies invading him, మరి 3 శత్రు రాజ్యాలు ఆయన మీదకి దండెత్తి వస్తున్నవని యెహోషాపాతు తెలుసుకున్న వెంటనే he didn't take time. ఆయన సమయం తీసుకోలేదండి. He didn't take time to think of what to do. ఏం చేద్దాం, యుద్ధం ఎలా చేద్దామని ఆలోచించలేదు. Immediately వెంటనే he prayed. ఆయన దేవుని తట్టు తన ముఖాన్ని తిప్పుకొని ప్రార్థన చేసి, God, దేవా, I can't do anything. నేను ఏమీ చేయలేను, But you can do it. నువ్వే చేయగల సమర్థుడువు. God can do it. దేవుడు నీ కొరకు చేయగలడు. You are going to win that battle. ఆ యుద్ధాన్ని మీరు జయించగలరు. God bless you. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఎంత అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి జీవన్ గారికి, గాస్పెల్ మిషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ గారికి ప్రత్యేకమైన వందనాలు సంఘం తరపున తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే.